ఇప్పుడు నిన్న మనం 2 శ్లోకాలు చెప్పుకున్నాం కదా భగవద్గీతలో. అదేంటి ఫస్ట్ అధ్యాయము అర్జున విషాద యోగం. ఆ అర్జున విషాద యోగంలో 2 శ్లోకాలు చెప్పుకున్నాం, 2 అర్థాలు చెప్పుకున్నాం కదా. ఇప్పుడు 3వ శ్లోకం చదువుతున్నా. సంజయ ఉవాచ దృష్ట్వా పాండవానీకం. అది అయిపోయింది కదా నిన్న. ఇప్పుడు 3వ శ్లోకం చెప్తున్నా. పశ్యైతాం పాండుపుత్రాణం ఆచార్య మహతీం చముం యూడాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమత. అంటే, ఓ ఆచార్య, బుద్ధిమంతుడైన మీ శిష్యుడును ద్రుపదపుత్రుడును అయిన దృష్టద్యుమ్నుచే వ్యూహాత్మకంగా నిలపబడిన పాండవుల ఈ మహాసైన్యాన్ని చూడవయ్యా అంటున్నాడు. తర్వాత ఇంకొక శ్లోకం. అత్ర శూర మహేశ్వాస భీమార్జున సమాయుధి యుయుధానో విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. అంటే ఈ మహారథః దృష్ట కేతు చేకితానః కాశీరాజచ్చ వీర్యవాన్ పురజిత్ కుంతి భోజచ్చ శైబ్యచ్చ వరపుంగవః యుధామన్యుచ్చ విక్రాంత ఉత్తమౌజాశ్చ వీర్యవాన్ సౌభద్రో ద్రౌపదేయాచ సర్వ ఏవ మహారథః. ఈ శ్లోకాలు కొంచెం కఠినంగా ఉంటాయి. చదువుతుంటే ఏందా అని అనుకోవకండి. ఇవి కొంచెం కఠినమైన శ్లోకాలు. గీతా శ్లోకాలు అంటే భగవద్గీతలోని శ్లోకాలు కొంచెం కష్టంగా ఉంటాయి. మీరు అర్థం చేసుకోవాలని నేను విడివిడిగా చదువుతున్నా. నేనంటే ఒకసారి చదివి అయిపోయింది, మీకోసం చదువుతున్నా. ఇంకొకటి, దీని అర్థాలు ఏంటంటే, ఇప్పుడు ఈ రెండిటికి ఒక అర్థం చెప్పా. ఇంకొకటి, ఈ సేనలో ఏ సేనలో ఈ ఆత్రశూర మహేశ్వాస భీమార్జునుడు వీళ్ళంతా చాలామంది ద్రుపదచ్చ మహారథ దృష్టకేతు చేకితాను వీళ్ళంతా కూడా కాశీరాజచ్చ వీళ్ళంతా కుంతి భోజచ్చ వీళ్ళంతా కూడా ఏం చేస్తున్నారంటే ఈ సేనలో అంటే యుద్ధం చేస్తున్నారు కదా. యుద్ధానికి ఇంకా ఆరంభమయ్యి అర్జునుడికి యుద్ధానికి బొమ్మని కృష్ణుడు ఉపదేశిస్తున్న సమస్యే కదా ఇదంతా. అందుకని ఈ సేనలో ధనార్థురాలైన గొప్ప యోధులు ఉన్నారన్నమాట. ఆ సైన్యంలో ఎవరెవరు ఉన్నారా? పెద్ద పెద్ద ధనార్థులతో కూడిన గొప్ప గొప్ప యోధులు. వారిలో సాత్యకి, విరాటుడు, మహారథి. ఇప్పుడు నేను చదివాను శ్లోకాలు అవి. ఆత్రశూర మహేశ్వాస అని చదివాను కదా, భీమార్జున వీళ్ళన్నమాట. అంతా పెద్ద పెద్ద సాత్యకి, విరాటుడు, మహారథి అయిన ద్రుపద మహారాజు, దృష్టకేతువు, చేకితానుడు, వీరుడైన కాశీరాజు, పురుజిత్తు, కుంతిభోజుడు, నరశ్రేష్ఠుడైన సౌభ్యుడు, పరాక్రమవంతులైన ప్రతి ఒక్క యుద్ధానికి సమసిద్ధమైన ప్రతి ఒక్కరు కూడా మన్యుడు, వీరుడైన ఉత్తమ మౌజుడు, సుభద్రాపుత్రుడైన అభిమన్యుడు, ద్రౌపది యొక్క 5 పుత్రులు, ద్రౌపదికి 5 పుత్రులు కలరు. వీరందరూ కూడా మహారథులు, శౌర్యాన్ని భీమార్జునులు సమానులు. వీళ్ళంతా కూడా అక్కడ యుద్ధానికి సిద్ధమై ఉన్నారు. తర్వాత ఇంకో 3వ శ్లోకం కూడా చెప్తాలే. నిన్న 2, ఇవాళ 2, 3, ఇప్పుడు ఇంకోటి 4. అస్మాకం తు విశ్రాయే తాన్ని బోధ ద్విజోత్తమ నాయక మమ సైన్యస్య సంజ్ఞార్థం తాను బ్రవీమితే. అంటే, ఓ బ్రాహ్మణోత్తమ, మన పక్షమునున్న ప్రధాన యోధులను కూడా గమనింపండి. మీ ఎరుకకై మన సేనా నాయకులను కూర్చి తెలుపుచున్నాను. సరే, మీకు ఒక్కరోజు అన్నీ అర్థం కావు కాబట్టి ఈ 3 శ్లోకాలు మీరు వినండి. ఏమన్నా తప్పులేమి ఉండవు. మీకోసం విడివిడిగా చదువుతున్నాను. మామూలుగా భగవద్గీత విడివిడిగా చదువుతున్నాను. మామూలుగా కలిపి చదవాలి. గబగబా నేను చదివితే మీకు అర్థం కాదు కాబట్టి ఇప్పుడు నేను ఆ శ్లోకాలను కూడా వివరించి మీకు అర్థంగా చెప్పాను.
వినండి, విని ధన్యులు అవ్వండి. ఇదేందులే భగవద్గీత అని అనుకోకండి. ఒక్కొక్క అధ్యాయంలో శ్లోకాలు చెప్తూ ఉంటాను. వినండి, విని ధన్యులు అవ్వండి. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ సబ్స్క్రైబర్స్, హాయ్.